సమ్మర్లో ఐపీఎల్ బెట్టింగ్లు వింటూ ఉంటాం. ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్లను మించిపోయింది ఏపీ ఎలక్షన్ బెట్టింగ్. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల డబ్బు ఎన్నికల రిజల్ట్ బెట్టింగ్ల మాఫియా చుట్టూ తిరుగుతోందని టాక్. గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ బెట్టింగులు జోరందుకుంటున్నాయి. బెట్టింగ్ బంగారాజుల దృష్టంతా జగన్, పవన్ మీదే ఉంది. వైసీపీ, జనసేన పోటీ చేసిన కీలక నియోజకవర్గాల్లో పందెం రాయిళ్లు, కోట్లు వెదజల్లుతున్నారని సమాచారం. ఎన్నికల ముందు నుంచే జోరందుకున్న పోల్ బెట్టింగ్ ప్రస్తుతం శృతిమించుతోంది. పందెం రాయుళ్లు, బెట్టింగ్ బంగారాజులు కోట్లల్లో పందాలు కాస్తున్నారని సమాచారం. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, విజయవాడ, గుంటూరు కేంద్రాలుగా కొన్ని క్లబ్బుల్లో భారీ స్థాయిలో బెట్టింగ్లు జరిగిపోతున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. ఇలాంటి సీన్లకు గుంటూరులో ఓ క్లబ్ చాలా ఫేమస్. బుకీలు దుకాణాలు తెరిచారు. ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీలో గెలుస్తారు, ఇలా ప్రతి యాంగిల్లో కోట్ల రూపాయల గేమ్ సాగిపోతోంది. ఈసారి ఏపీలో ఇద్దరు నాయకులపైన బెట్టింగ్ రాయిళ్లు ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. వీరెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకరు జగన్, రెండు పవన్. వీరు ఎవరు ఎక్కువ మెజారిటీతో గెలుస్తారన్న పోటీ భారీగా సాగుతుంది. అలాగే చంద్రబాబు తన్నుడు లోకేష్ గెలుపు మెజారిటీలపై కూడా బెట్టింగ్ భారీగానే జరుగుతుందని సమాచారం. మంగళగిరిలో లోకేష్ గెలుపు అంత సులువు కాదనే న్యూస్ మధ్య బెట్టింగ్ వేడి మరీ ఎక్కువైంది. ఈ బెట్టింగ్లను కంట్రోల్ చేసే సిస్టమ్ లేకపోవడం, బాహాటంగానే డబ్బులు చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే ఈసారి బెట్టింగుల్లో టీడీపీ లీడర్లపై బెట్టింగులు కాసేవారే కరువయ్యారట. అసలే కోడి పందాలు మహారంజుగా సాగే గోదావరి జిల్లాలో ఈసారి వేడి వాడి అంతా ఎన్నికల పందాలే. అడ్డు అదుపు లేని ధన ప్రవాహం సాగుతుందని గోదావరి జిల్లాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా భీమవరం హాట్ టాపిక్ గా మారింది. భీమవరంలో పవన్ కళ్యాణ్, నరసాపురంలో నాగబాబు గెలుపు ఓటములపై బెట్టింగులు భారీ స్థాయిలో సాగుతున్నాయి. నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్న నాగబాబు గెలుస్తారా లేదా అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్రెస్ట్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు బుకీలు అన్ని అవకాశాలను దున్నేస్తున్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములతో పాటు టీడీపీ, వైసీపీ గెలుపు ఓటములపై కూడా భారీ స్థాయిలో బెట్టింగ్స్ మొదలైనట్టు సమాచారం. ఏపీలో మొత్తం బెట్టింగ్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. మొత్తానికి టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్న ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ పై చాప కింద నీరులా బెట్టింగ్ గుడారాల్లో భారీ స్థాయిలో మనీ ఫ్లో జరిగే అవకాశాలున్నాయి. మొత్తానికి ఏపీలో ఎన్నికల బెట్టింగ్లు ఐపీఎల్ బెట్టింగ్లను మించిపోయాయి. ఎవరికి వారు మాకు 150 అంటే మాకు 150 అంటున్న టైంలో గెస్సింగ్ కూడా అందనంత హీట్ గా ఏపీ ఎలక్షన్ రిజల్ట్ మిస్టరీగా మారింది. పెరిగిన ఓటింగ్ పర్సెంట్, అర్ధరాత్రి తర్వాత కూడా సాగిన పోలింగ్, జనసేన రాకతో రిజల్ట్ ఎటో తెలియని సస్పెన్స్ బెట్టింగ్లకు అడ్వాంటేజ్ గా మారింది. గాజువాక, భీమవరంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా, గెలిస్తే ఎంత మెజారిటీ, చంద్రబాబు, పవన్, జగన్లలో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది, ఇవి బెట్టింగ్ రాయుళ్లకు కాసులు కురిపిస్తున్న పోటీలు. అలాగే వైసీపీ 100 పైన వస్తాయా, 120 దాటుతాయా, టీడీపీకి 100 దాటుతాయా, ఈ పందెం కూడా హాట్ గా సాగిపోతుంది. అలాగే రాష్ట్రంలో కొన్ని హాట్ సీట్స్ పై భారీ బెట్టింగ్ సాగుతుంది. వీటిలో గుంటూరు జిల్లాలో మంగళగిరిదే ఫస్ట్ ప్లేస్. ఇక్కడ లోకేష్, వైసీపీ నుంచి ఆర్కే మధ్య గట్టి పోటీ ఉంది. అందులోనూ సీఎం కుమారుడు లోకేష్ గెలుపుని టీడీపీ ప్రెస్టీజియస్ గా తీసుకోవడంతో బెట్టింగులకు హద్దుపద్దు లేకుండా పోయింది. మంగళగిరిలో ఈ బెట్టింగులు కోట్లలో నడుస్తున్నాయని టాక్. అలాగే నెల్లూరు సిటీలో వైసీపీ అనిల్, టీడీపీ మంత్రి నారాయణ మధ్య టఫ్ ఫైట్ ఉంది. అక్కడ కూడా బెట్టింగులు జోరు మీద ఉన్నాయి. అలాగే చిత్తూరు జిల్లా నగరి బెట్టింగ్ పాయింట్ గా మారింది. అక్కడ వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పోటీ చేస్తున్నారు. ఆమె గెలుపు ఓటములు మెజారిటీలపై లక్షల్లో పందాలు కాస్తున్నారట. అక్కడ రోజాకి పోటీగా దివంగత నేత ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాష్ బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంది. కృష్ణా జిల్లా గుడివాడ రాజకీయాలు హీటు మీదున్నాయి. అక్కడ దేవినేని అవినాష్, కొడాలి నాని మధ్య ఫైట్ నడుస్తుంది. ముఖ్యంగా నాని గెలుపుపై పందాలు కోట్లలో ఉన్నాయని సమాచారం. మైలవరంలో మంత్రి ఉమా, వైసీపీ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ గెలుపు ఓటముల మధ్య బెట్టింగ్ అంతా ఇంతా కాదు.
ఎలక్షన్ బెట్టింగ్ కీ పాయింట్ గుంటూరు జిల్లానే అన్న టాక్ ఉంది. అక్కడ ఇప్పటికే బెట్టింగ్ బంగారాజులు కలెక్షన్ కింగులయ్యారట. ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు, కోడెల మధ్య గట్టి పోటీ ఉంది. ఎన్నికల సమయంలో కోడెలపై జరిగిన దాడితో రిజల్ట్ మరీ ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరు విన్నర్ అనే దానిపై కోట్లలో పందాలు జరిగిపోతున్నాయి. చీరాల పేరు కూడా బెట్టింగుల్లో గట్టిగానే వినిపిస్తుంది. టీడీపీ నుంచి వైసీపీకి మారిన ఆమంచి, కరణం బలరాం మధ్య టఫ్ వార్ నడుస్తుంది. ఇక్కడ రిజల్ట్ ఎవరి అంచనాలకు అందటం లేదు. బెట్టింగులు మాత్రం హద్దుమీరుతున్నాయి. ఈసారి రాయలసీమ బెట్టింగ్ సీమగా మారింది. నంద్యాలలో వైసీపీ, టీడీపీ మధ్య బెట్టింగ్ భారీగా సాగుతుంది. అనంత జిల్లాలో హిందూపురం, తాడిపత్రి, రాప్తాడులో కోట్లలో బెట్టింగ్ సాగుతుందని సమాచారం. జగన్ జిల్లా కడపలో భారీ స్థాయిలో డబ్బులు వెదజల్లుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలే కాదు, పార్లమెంటు స్థానాలను వదల్లేదు బెట్టింగ్ రాయిళ్లు. ఈసారి హాట్ గా నిలిచిన పార్లమెంటు నియోజకవర్గాలు వైజాగ్, నరసాపురం, విజయవాడ, గుంటూరు, హిందూపురం, కడప. వీటిలో ముఖ్యంగా జనసేన గట్టి పోటీ ఇస్తున్న వైజాగ్, నరసాపురంలో ఓ రేంజ్ లో బెట్టింగ్లు సాగుతున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఈ బెట్టింగ్లు చాప కింద నీరులా సాగిన పొలిటికల్ బెట్టింగ్ మాఫియా ఈ స్థాయిలో విస్తరించడం ఇదే తొలిసారి. ఇదంతా కార్యకర్తల ముసుగులో సాగిపోవడం వల్ల ఎవరూ వాటిని టచ్ చేయలేకపోతున్నారని సమాచారం. అర్బన్ లెవెల్లోనే కాదు, ఈ బెట్టింగ్ వ్యవహారం పల్లెకు పాకింది. ప్రధాన పోటీదారులు ఉన్న నియోజకవర్గాల చుట్టూ ఉన్న పల్లెల్లో యువత ఈ బెట్టింగుల్లో డబ్బు వెదజల్లుతున్నారని సమాచారం. నగరాలు, పట్టణాల్లో కోట్లలో పందాలు సాగుతుంటే పల్లెల్లో 10,000 నుంచి 1,00,000, 5 లక్షల వరకు బెట్టింగ్లు జోరు మీద ఉన్నాయని టాక్. ఈ బెట్టింగ్ రాయిళ్ల దూకుడు బాగా శృతిమించింది. వీరు లోకల్ రిపోర్టర్లను కూడా వదలడం లేదని తెలుస్తుంది. వాళ్లకు ఫోన్లు చేసి నియోజకవర్గాల్లో ఓటింగ్ స్టైల్ ని కనుక్కొని ఆ లెక్కల ప్రకారం కాయ్ రాజా కాయ్ అంటున్నారట. అడ్వాన్స్డ్ బెట్టింగ్ అన్నమాట. ఏపీ ఎన్నికల బెట్టింగ్లు ఆంధ్రప్రదేశ్ దాటి తెలంగాణకు విస్తరించింది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ వర్సెస్ వైసీపీ వర్సెస్ జనసేన బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణలో వార్ వన్ సైడ్ అయింది. అందుకే బెట్టింగ్ బంగారాజులకు తెలంగాణ ఎన్నికల్లో కిక్కే లేదు. కానీ ఏపీలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇదే అడ్వాంటేజ్ గా హైదరాబాద్ లోనూ బెట్టింగ్ హీట్ పెరిగింది.